Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the regional news. Srilingampalli MLA Arikpuri Gandhi recently made dramatic allegations against his college. MLA Kaushik Reddy accusing him of inciting regional tensions between Andhra and Telangana. Gandhi, known for his disciplined reputation in Telangana politics, emphasized that his conflict was not with the BRS party as a whole but specifically with Reddy, whom he labeled as a cheater and a broker. He claimed that Reddy's actions were exacerbating regional disputes and that BRS supporters had assaulted with him flowers, pots and stones. Gandhi demanded accountability from Reddy, urging party leader KCR to address these issues and respond to the allegations of deceit and disruptions. అందరం మద్రాసీలుగా ఉన్నాం. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం. తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం, మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు. 10 సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళు కూర్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు షఫీపూర్ రాజు అంటున్నారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ప్రాంతీయ విషయాలు నేర్చుకోవాలని ఏం లేదు, అందుకని ఆంధ్ర వాళ్ళు ప్రాంతం ప్రాబల్యం ఉన్న ఏరియాలో కూడా మొత్తం బీఆర్ఎస్ కి పట్టం కట్టారు. ఆ ఆలోచనని గమనించాలి, తెలివితో వ్యవహరించాలి. నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు, నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడి ప్రజలకు చెప్పు. వాడిని ఖండిస్తావా, వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, మందలిస్తావా, ముందు దానికి సమాధానం చెప్పి అది పద్ధతి. కేసీఆర్ గారు తీసుకునే పక్షంలో సహచర మిత్రులు, శ్రేయభిలాషులు, శాసనసభ్యులతో మాట్లాడి ఇటువంటి చీడపురుగులు ఏనేసే కార్యక్రమానికి నేనే చెప్తాను. సందర్భం మీ అందరూ కూడా తెలుసు. అందరం మద్రాసీలుగా ఉన్నాం. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం. తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి.